అనంతన్ తమిళనాడు, సూర్య తమిళనాడు, వెంకటేషన్ సురేష్ తమిళనాడు, మిథున్ ఒరిస్సా, అంతదాస్ ఒరిస్సా, కట్టా సురేంద్ర నాయుడు ఆంధ్ర వైన్స్ లైసెన్స్ ఈయన కూడా అరెస్ట్ అయ్యారు. నాగరాజు బెల్ట్ షాప్ ఓనర్ 10 మంది అరెస్ట్ అయ్యారు. 4 ఇంకా మిగిలి ఉన్నారు. ఈ మిగిలిన 4లో జనార్దన్ రావు ఒకళ్ళు అరెస్ట్ అవ్వాలి, కట్టా రాజేష్ ఒకళ్ళు అరెస్ట్ అవ్వాలి, కొడాలి శ్రీనివాసరావు ఒకళ్ళు అరెస్ట్ అవ్వాలి, టి రాజేష్ ఒకళ్ళు అరెస్ట్ అవ్వాలి. వీళ్ళ కోసం స్పెషల్ టీమ్స్ని ఫామ్ చేసి ఎక్కడున్నారో అక్కడ జిల్లాల కన్సర్న్ అధికారులతో మాట్లాడడం జరిగింది. వాళ్ళని త్వరలో అరెస్ట్ చేస్తాం. ప్రాథమికంగా మీ విచారంలో ఎలా తెలిసింది సార్? వీళ్ళు ఎలా చేసేవాళ్ళు? ఈ మొత్తం వ్యవహారాన్ని ఎన్ని రోజుల నుంచి? దాదాపు ప్రిపరేషన్ ఒక 2-3 మంత్స్ నుంచి ప్రిపరేషన్ జరుగుతుందని తెలిసింది. మాకు రాబడిన సమాచారం మాకు వచ్చిన వెంటనే దాడి చేయడం జరిగింది. అంటే ఎలా తయారు చేసేవాళ్ళు సార్? ప్రాథమికంగా మీరు మిస్టరీస్ గుర్తించారు కదా, ఇవన్నీ మిస్టరీస్లో ఉండాల్సినటువంటిది ఆరుమూల గ్రామంలో ఒక పల్లెలోకి తీసుకొచ్చారు. అంటే ఇవన్నీ ఎక్విప్మెంట్స్ ఎక్కడి నుంచి వచ్చినాయి, ఎలాగనేది? అదే అంటే దీంట్లో కీలక వ్యక్తులు ఇంకా అరెస్ట్ కావాల్సింది. ఎవరంటే దీనికి సంబంధించి జనార్దన్ రావు, కట్టా రాజేష్ వాళ్ళ దగ్గర సమాచారం ఇప్పటి వరకు అరెస్ట్ అయిన వ్యక్తులని కట్టా రాజు వీళ్ళ దగ్గర వచ్చిన సమాచారం మేరకు ఈ వివరాలు తెలిసినవి. మిగతా జనార్దన్ రావు, కట్టా రాజేష్ని అరెస్ట్ చేసిన తర్వాత పూర్తి వివరాలు తెలుస్తాయి. అప్పుడు కూడా మీకు సమాచారం అందిస్తాం. ఏది దాదాపు ఈ ప్రాపర్టీ మొత్తం 1.75 crores దీని వాల్యూ. అది సప్లై చేసింది కీలక వ్యక్తులు చెప్పాను. జనార్దన్ రావు వస్తే కానీ మనకి చెప్పడానికి రావాలి. అంటే ప్రాథమికంగా ఏ జిల్లాలకు వీరు సరఫరా చేసేవాళ్ళు? ప్రాథమికంగా ఈ చుట్టుపక్కల గ్రామాల్లోనే మెయిన్ 2-3 షాపుల పరిధిలో సప్లై చేసినట్టు తెలిసింది. ఆ సప్లైదారుడు కూడా జనార్దన్ రావు అని తెలిసింది. నేను కీలక వ్యక్తి ఇంకా అరెస్ట్ కావాల్సింది. దానివల్ల ఇతర జిల్లాలకు కూడా సప్లై చేశారని ఇతర జిల్లాలకు సప్లై చేసిన ఇంతవరకు సమాచారం లేదు. అది అది కింగ్ పిన్స్ విషయం మనకి కట్టా రాజు, జనార్దన్ రావు అరెస్ట్ అయితే కానీ తెలియదు. ఇంకా వీళ్ళ గురించి కూడా టీమ్స్ వేసాం. వాళ్ళ టీమ్స్తో దొరికితే వెంటనే త్వరలో అరెస్ట్ చేస్తాం. అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ళ ద్వారా సమాచారం రాబట్టి మీకు తెలియజేస్తాం. వరకు ట్రేస్ అవుట్ అవ్వలేదు సార్. ఇంకోటి అంటే వీళ్ళందరూ ఎక్కువ సార్ ఈ కేసుకు సంబంధించి అంటే బయట వ్యక్తులు ఒకవైపు ఉన్న తయారు చేస్తున్నారు కాకుండా, అంటే ఇంత పెద్ద వ్యవహారం జరుగుతుంటే సొంత శాఖకు సంబంధించి మీ శాఖకు సంబంధించి గత కొన్ని నెలలుగా జరుగుతున్నా కూడా తెలియకుండా ఉంది అనేటువంటి నమ్మశక్యంగా లేదు. అంటే ఏమైనా సమాచారం ఉందా? ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారా? వాళ్ళు ఎవరైనా గుర్తించారు? ఇంతవరకు అలాంటిది ఏం లేదు. సమాచారం వస్తే తప్పనిసరిగా మీకు చెప్తాను. అంటే మెయిన్ రోడ్డుకి సమీపంలోనే చేస్తున్నారండి. ఏ వరకు తెలియకుండా చేస్తున్నారని ఇంతవరకు సమాచారం లేదు. సమాచారం మీరు లేదు అని చెప్తున్నారు. అంటే మెయిన్ రోడ్కే ఉంది, కనీసం 1 కిలోమీటర్ కూడా లేదు కదా. మెయిన్ రోడ్డుకు ఉంది కరెక్టే, కానీ దాని ఆ ఇంట్లో జరుగుతున్న విషయం ఇప్పుడు బయటకు వచ్చింది కాదు. అది టోటలీ షెడ్. అదే అంటే ఇంకా అరెస్ట్ కావాల్సిన వాళ్ళు ఉన్నారు కాబట్టి ఎవరైనా ఇంటి దొంగలు ఎవరైనా ఉన్నారు వాళ్ళ ద్వారా కూడా రావచ్చు. సమాచారం వచ్చినట్టే యాక్షన్ తీసుకుంటాం తప్పనిసరిగా. ఎవరైనా ఇన్వాల్వ్ అయితే అదే చోట్ల గొడవ కూడా ఏం గొడవ? ఎస్టాబ్లిష్మెంట్లో లైసెన్సీల మధ్య గొడవలు అయ్యిండొచ్చు. ఈడ వద్దు ఆడవద్దు మాకు దగ్గర ఈ విషయంలో అయితే గొడవలు ఉండవు. అయినా కూడా గొడవ జరిగింది. ఏం సందర్భం ఏమిది? అదే ఓపెన్ డ్రింకింగ్ అనేసి అప్పట్లో ఓపెన్ డ్రింకింగ్ అని బయటకు వచ్చినప్పుడు అదే షాపుల మధ్య వివాదం అయ్యిండొచ్చు. అది వేరు ఇది వేరు. అక్రమ మద్యానికి సంబంధం ఇది అక్రమ మద్యం. అదుపులోకి తీసుకున్నారు. అతను కూడా ఆంధ్ర వైన్స్ అనేది నిర్వహిస్తున్నారు. సో ఇప్పటి వరకు కూడా గత కొన్ని నెలలుగా ఎంతవరకు వీళ్ళు విక్రయించారనేది ఒక ప్రాథమిక అంచనా అనేది ఉంటుంది కదా. ప్రాథమిక అంచనా అంటే అతను ఇచ్చిన సమాచారం 1 month నుంచి చేస్తున్నారు అంతే. అంటే వాళ్ళు ప్రిపరేషను అది ఏదన్నా కన్స్ట్రక్షన్ కానీ ఏదైనా సంథింగ్ ముందు మొదలు పెట్టిండొచ్చు. కానీ సెప్టెంబర్లోనే ఇది స్టార్ట్ అయినందుకు ఈ ముద్దాయిలు చెప్పిన దాన్ని బట్టి సెప్టెంబర్ 10-15 ఆ ప్రాంతంలో వీళ్ళు విజయవాడ నుంచి కొందరు హాజీ అనేవాడు,
తర్వాత ఇద్దరు ఒరిస్సా పీపుల్ వాళ్ళు వచ్చిన తర్వాత ఇది స్టార్ట్ అయింది. అంటే కనీసం ఒక 15 రోజుల ముందు స్టార్ట్ అయినట్లు నిర్ధారణ అవుతా ఉంది. బెల్ట్ షాప్ అతన్ని మీరు అదుపులోకి తీసుకున్నారు కదా, సమీపంలోనే తీసుకున్నారు. బెల్ట్ షాప్ అతను అక్కడి నుంచి సరుకు తీసుకొని వెళ్ళేదానికి మేము వచ్చాము అని చెప్పారు. అతన్ని చెప్పే ప్రకారం 2 నెలల నుంచి జరుగుతూ ఉంది అని చెప్పారు. 2 నెలల నుంచి మేము అక్కడే తీసుకుంటున్నాం అనేది కూడా అతను చెప్పారు. అంటే అక్కడ రైడింగ్ జరుగుతున్నా కూడా అతను బెల్ట్ షాప్ యజమాని అక్కడికి రావడము, సరుకు తీసుకోవడానికే వచ్చినారు. సమీప మీరంతా సిబ్బంది ఉన్నా కూడా వచ్చినాడు అంటే సిబ్బంది హస్తం ఉందా లేదు? ఆ బెల్ట్ షాపుల నిర్వహణ అనేది దీంతో మొదలు కాలేదు. లైసెన్స్ స్టాకే అది పోతా ఉంటుంది. అది ఇది దీనికి సంబంధం కేసులు పెడతా ఉన్నాం రెగ్యులర్ గా. దొరికిన వాళ్ళను మొబైల్ సెల్స్ ఎక్కువ చేస్తా ఉంటాను. దొరికిన వాళ్ళ మీద కేసులు పెట్టి అరెస్ట్ చేస్తా ఉన్నాం. ఇప్పుడు ఆ డాటా పెట్టుకోలేదు. ఈ కేసు మీద దృష్టితో అది లేదు మా దగ్గర. బెల్ట్ షాపులకి మీరు కంట్రోల్ చేయలేదంటేనే ఇప్పుడు పరిస్థితి ఏ స్థాయిలో సార్? అంటే సార్ ఇది ఇక్కడ ఒక చోటనే ఉంది సార్, ఇంకెక్కడైనా ఇలాంటివి ఏమైనా ప్రాథమిక విచారణలో ఏమైనా బయటపడింది? ఇప్పటి వరకు ఇదొకటే బయటపడింది. ఏదన్నా సమాచారం తప్పనిసరి రైడ్ చేస్తాం, ఇమీడియట్గా మీకు ఇన్ఫార్మ్. అంటే ఏదో కర్నూలు జిల్లాలో కూడా ఒకటి ఏదో సమాచారం ఇచ్చారని చెప్తున్నారు. అలాంటిది ఏమైనా ఉందా సార్ ప్రాథమిక? ప్రభుత్వం నాణ్యమైన మద్యం అని చెప్పి సార్, ఇదే నాణ్యమైన మద్యం సార్ ఇది స్పూరియస్ ఇదే అంటున్నాం కదా, నకిలీ అని చెప్తున్నాం. అంటే వ్యక్తులు చాలా మంది దీనికి డ్రింక్ చేసి సఫర్ అయిన వాళ్ళు హెల్త్ కాన్షియస్ ఇబ్బంది పడిన వాళ్ళు ఉన్నారు. అవి మా నోటీస్కి ఏం రాలేదండి సార్. ఇప్పుడు పట్టుకున్న కూలీలే కదా సార్, అసలు కూలీళ్ళు మెయిన్ లైసెన్సీ ఉన్నారు, దాన్ని సీజ్ చేశాము. అది కెమికల్ కి పంపిస్తాము. అయిన తర్వాత యాజ్ పర్ ప్రొసీజర్. మారపల్లి డిపో నుంచి చీప్ లిక్కర్ అనేది ప్రొడక్షన్ ఆగిపోయింది, ఇండెంట్ లేదని చెప్తున్నారు. దానిపైన ఏమైనా పూర్తి స్థాయిలో దృష్టి పెట్టారు సార్? ఎందుకు ఆగిపోయింది? లేదు ఉందండి, ఉంది. అంటే ప్రతి డిపోకి ఒక రేషన్ ఉంటుంది. ప్రతి నెల కొంత రేషన్ ఇస్తారు. ఒక 4-5 లారీలు లేకపోతే ఆ కోటా వచ్చేంత వరకు ఇస్తారు, తర్వాత ఆగిపోతుంది. అంటే ప్రొడక్షన్ తక్కువైనప్పుడు కోటా, అబెండెన్స్ గా ఉన్నప్పుడు ధారాళంగా ఇస్తున్నారు. లేదు అనేది అవాస్తవం ఉంది. ఇప్పుడు గ్రామీణ ప్రాంతాలంతా సరఫరా అయింటారు సార్, వాటి మీద మీరు తీసుకున్న చర్యలు? మేము టీమ్స్ ఫామ్ చేసాము. రైడ్స్ జరుగుతూ ఉన్నాయి. నైట్ కూడా అరౌండ్ తిరిగారు, ఇప్పుడు కూడా తిరుగుతూ ఉన్నారు టీమ్స్. ఏదన్నా ఉంటే కేసెస్ బుక్ చేసి స్ట్రింజెంట్ యాక్షన్ అంతా తిరిగినారు కదా సార్, జరుగుతూనే ఉంది. అంటే దాని మీద ఎటువంటి చర్యలు ఇంతవరకు? బెల్ట్ షాపు పట్టుకున్నాము, బెల్ట్ షాపుని ఇది చేసినామని ఒక నిందితుని కూడా ఇంతవరకు అతను రెడ్ హ్యాండెడ్ గా దొరికాడు కాబట్టి పట్టుకున్నాము. ఇప్పుడేనే కదా సార్, గత 3-4 months నుంచి కూడా అంతగా లేదు ఎక్కడ కానీ. గత నియోజకవర్గం అంతా ఉంది బెల్ట్ షాపులు దొరికినట్టు రాస్తా ఉన్నాం. యాక్షన్ ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి. డేటా తర్వాత ప్రీవియస్ కేసెస్ లెస్ సార్. మోర్ దాన్ ఇక్కడైతే రైడింగ్ అనేది ఎక్కడ కానీ కనిపించడం లేదు. మోర్ దాన్ మీరు చెప్తున్నారు, మేము నిన్న మా ఇంత స్టాఫ్ అంతా అక్కడ కష్టపడుతున్నా కూడా ఒక అతను వచ్చి అక్కడ మేము సరుకు మేము తీసుకుంటున్నాము, సార్ వాళ్ళు అందరూ ఉన్నారు ఇక్కడ స్టాఫ్ అంతా తీసుకుంటున్నాము అని చెప్పినా కూడా అతను భయం లేకుండా వచ్చినాడు అంటే ఇంకా సిబ్బంది యొక్క ప్రభావం ఎంత ఉందో మీకే అర్థమవుతుంది. ఇక్కడ ఉండే వాళ్ళని అంటే మేము లైవ్ లో ఉన్నాం కాబట్టి మేము సిబ్బంది ప్రభావం ఏమీ లేదండి. మాకున్న సిబ్బంది అతి తక్కువ. మొలకల్ చెరువు స్టేషన్లో 4 మండలాలు ఉన్నాయి. ఉన్న మేరకు రైడ్ చేస్తున్నాము, దొరికిన మేరకు కట్టడి చేస్తా ఉన్నాము. ఈ బ్రాండ్స్ కేవలం 3 బ్రాండ్స్ ఉన్నాయి సార్, ఓవరాల్ మూడే ఉన్నాయి. లేవు, వేరే 3 ట్రేస్ అవుతాయి. ఓకే, థ్యాంక్ యూ.